మత్స్యకారులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని వైసీపీ నేత సన్నపల్ల రవీంద్ర భారత్ విమర్శించారు. వేట నిషేధ సమయంలోనే సాయం అందక మత్స్యకార కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులందరికీ వెంటనే నగదు జమ చేయాలని, లేకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆ మాటలు మర్చిపోలేవుతున్నారండి. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఈ 6 నియోజకవర్గాల్లో మత్స్యకారులు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారండి. అక్కడ గాజువాక చూసుకుంటే మింది పశ్చిమ నియోజకవర్గం, అలానే ఇక్కడ చూసుకుంటే తూర్పు భీమిలి దక్షిణ నియోజకవర్గం అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు. మత్స్యకారులు రాజకీయాలని శాసించే అంత జనాభా ప్రాతిపదికన విశాఖపట్నంలో ఉన్నారండి. వాళ్ళకి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేట నిషేధ కాలంలో వాళ్ళకి భరోసా కల్పించడం కోసం మత్స్యకార భరోసా అని ఒక పథకాన్ని పెట్టి ప్రతి ఒక్కరు కూడా మేలు జరిగే రకంగా ఆయన పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ లబ్ధిదారులకి మేలు చేశారు. నేడు అదే పథకాన్ని మసిపూసి మారేడుకాయ చేసే విధంగా పేరు మార్చి మత్స్యకార సేవలు అనే పథకాన్ని పేరు మార్చి మత్స్యకారులకు మేలు చేస్తున్నాం చెప్తున్నారండి. ఈ సందర్భంగా మీకు కూటమి ప్రభుత్వం కూడా చెప్తున్నాం, మీరు పెట్టిన పథకం మత్స్యకార సేవలో కాదండి, మత్స్యకారులో లోకువా అని పెట్టుకోండి. ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వానికి బీసీలన్నా మత్స్యకారులన్నా లోకువా కాబట్టి ఆ పథకాన్ని దయచేసి మత్స్యకారులంటే మీకు లోకు కాబట్టి మత్స్యకార సేవలు అనే పథకాన్ని మత్స్యకారు లోకువా అనే పథకంగా పేరు మార్చుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇకపోతే రాష్ట్రం మొత్తం మీద 1,30,796 మంది మత్స్యకారులు కుటుంబాలకి 261.59 కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పి ఏపీ ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. మననే స్వయాన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియా ముఖ్యంగా అందరికీ చెప్పడం జరిగింది. నేటికి కూడా చాలామంది మత్స్యకార సోదరుల అకౌంట్లో ఎటువంటి నగదు చాలామందికి నేటికి కూడా జమ కాలేదు. ఇందులో కూడా ఇతర పథకాలతో లింక్ పెట్టి అంటే ఒక కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లి కానీ ఎవరైనా పెన్షన్ తీసుకుంటుంటే వాళ్ళకు కూడా ఈ పథకంలో నుంచి కోత విధించారండి. ఎంత దారుణం! ఒక కొడుకు ఆయన జీవనభృతి కోసం వేటకెళ్తుంటారండి. ఏదైతే ఆ జనర కులము వాడ కులము లేకపోతే ఆ మత్స్యకారులో ఉన్నటువంటి అనేక ఆ సబ్ కమ్యూనిటీస్ అన్నీ కూడాను రెక్కాడి డొక్కాని పరిస్థితుల్లో సముద్రం మీద వేటకెళ్తుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న తండ్రి వృద్ధాప్యంలో ఆయనకి పెన్షన్ ఇస్తుందని చెప్పి ఈరోజు వాళ్ళ కొడుకుకి ఏదైతే మీరు ఇప్పుడు మత్స్యకార భరోసాని మీరు పేరు మార్చి ఇప్పుడు ఇస్తున్నట్టు మత్స్యకార సేవల పథకంలో కోత విధించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అది అయిపోయి తీయగా మిగతా లబ్ధిదారులందరికైనా డబ్బులు వేశారా అంటే అది కూడా లేదు. ఈరోజు మత్స్యకారులందరూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారండి. గత 2 వారాల నుంచి మీరు గమనిస్తున్నట్టు కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో మత్స్యకారులతో నిండిపోయింది కలెక్టర్ ఆఫీస్. ఈ రకంగా ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావట్లేదు. బీసీలు అంటే ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చిన్న చూపే అని ఎందుకు చెప్తున్నాం అంటే దానికి కారణం ఇదేనండి. పెత్తందారులకి మీరు సబ్సిడీలు ఇవ్వడానికి 99 పైసలకు భూములు ఇవ్వడానికి ఉన్న మనసు ఈ పేదవాడు పట్ట చేతపట్టుకొని ఈ కూలి పనులు చేసుకొని వేటకు వెళ్ళే ఈ పేదవాడు అంటే మీకు ఎందుకంత అలసని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంటే బీసీలు ఏం చేయలేరన్నా మీకు? ఎందుకు మీ బీసీలు అంటే అంత లోకం అని సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో మీరు రాష్ట్రంలో కాదు దేశంలో కూడాను ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన బీసీలు ఇంకెక్కడా ఉండరు. ఈ 3 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో అత్యధిక వెనకబడిన వర్గాలు ఉన్నాయి. ఆ లెక్కలు మీరు చూడొచ్చు. అయినా సరే నేటికి కూడా ఆ వెనకబడిన మనుషులు ఇంకా వెనకబడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని
మీకు కోరుతూ చెప్పేది ఏంటంటే ఈ ఎన్నో పరిశ్రమలు విశాఖపట్నంలో ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ అయితేనేమి, డాక్ యార్డ్ అయితే ఏమి, వాటన్నిటికీ భిన్నంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కూడా ఒక పారిశ్రామిక రంగంగా ఎంతోమంది జీవనోధారం దాని మీద జీవనోధారం గడుపుతున్నారు. ఇందులో ప్రత్యేకంగా వేటకెళ్ళిన వాళ్ళైతే కానీ పరోక్షంగా కానీ వాటి మీద లబ్ధి చెందిన వాళ్ళు ఒక్క విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోనే 30,000 పైసలకు మత్స్యకారులు కష్టపడుతున్నారండి. ఇది చిన్న విషయం కాదు. అలాంటిది మీరు విశాఖ జిల్లా మొత్తం మీద సుమారు 13,000 చెప్పారండి. మీకు అగ్నితో సహా చెప్పాలంటే కేవలం విశాఖ జిల్లాలో 12,224 మంది